హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం అండి. కేవలం 10 నిమిషాల్లో స్వీట్ తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు అయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. అంత బాగుంటుంది. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను వచ్చేసి 1 కప్పు అటుకులను అయితే తీసుకున్నానండి. ఇవి ఇంట్లో ఆడించిన అటుకులేనండి. కావాలంటే బయట అటుకులు కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇందులోకి నేను పావు కప్పు షుగర్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఎక్కువ షుగర్ని అయితే తీసుకోవడం లేదు. అలాగే 2 కప్పుల పాలను అయితే తీసుకుంటున్నాను. కప్పు క్వాంటిటీ చెప్తున్నానండి, దాన్ని బట్టి మీరైతే చేసుకోండి. నేను వచ్చేసి 2 కప్పుల పాలను అయితే తీసుకున్నానండి. అందులో 1 కప్పు వాటర్ని అయితే వేసుకోండి. ఇవి వచ్చేసి గేదె పాలండి. కావాలంటే ప్యాకెట్ పాలు కూడా వాడుకోవచ్చు. పాలు అనేవి కొంచెం మరగాలండి. ఈలోపు పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని నెయ్యిని అయితే వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి వేడెక్కాక ఇందులోనే జీడిపప్పును కూడా వేసేసాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చండి, మీరు తినే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే కేవలం జీడిపప్పు మాత్రమే వేసాను. నెయ్యిలో బాగా వేగాక తీసేయండి వీటిని. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. అలాగే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. జీడిపప్పును కూడా తీసేసాక అటుకులను కూడా వేసేయండి. కరెక్ట్గా కప్పు అటుకులు అయితే సరిపోతాయండి. అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే వేపుకొని అవసరం లేదు. పాలు అయితే పొంగొచ్చేయండి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం మరగనివ్వండి. ఈలోపు అటుకులు కూడా వేగిపోతాయి. వీడియోలో చూపించినట్టు వేగితే సరిపోతుందండి. ఇలా వేగాయి అనుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఈ అటుకుల్ని మరిగే పాలలో అయితే వేసేసుకోవాలండి. వేసిన వెంటనే ఒక్కసారి కలుపుకోండి, లేదంటే అటుకులు ఉండల్లో ఉండిపోతుంది ముద్దలాగా. కాబట్టి ఒక్కసారి కలిపేసుకోండి. అటుకులు బాగా మెత్తగా ఉడికిపోవాలండి. అప్పుడే అటుకుల పాయసం అయితే బాగుంటుంది. అలా ఉడికిపోయింది అనుకున్న తర్వాత ఇందులో పంచదారని అయితే వేసేయండి. ఎక్కువ వేసుకోకండి, పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పంచదార వేసేసాక ఒక్కసారి కలిపేసుకోండి. కావాలి అంటే మీకు షుగర్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. అలాగే అటుకులు కూడా ఉడికిపోయాయి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేనైతే యాలకుల్ని దంచి వేసుకున్నాను. కావాలంటే పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా దంచి వేసుకోండి. అలాగే వేపిన జీడిపప్పును కూడా వేసేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. 1-2 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. అంతేనండి, అటుకుల పాయసం రెసిపీ అయితే ఇదే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మా పిల్లలకు కూడా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.